ఒకసారి ఇక్కడ ఈ చర్చ్లో 7 మాటలు పంచుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వినలేని వందనాలు. అసలు ఇక్కడికి వస్తామో రామో అనుకున్నాం. రీసెంట్గా మా మామయ్య చనిపోయారు. ఇక్కడ ఉంటామో ఉండమని అనుకున్నాం. కానీ దేవుని కృప వలన మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కృపలో నన్ను భద్రపరిచి క్షేమంగా ఉంచి ఆయన సన్నిధిలో మరొక మారు నన్ను నిలబెట్టుకున్న దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ నెక్స్ట్ నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ సేవలో బహుబలంగా వాడబడాలి తమ్ముడు అని ఆ మాట చాలా మధురంగా అనిపిస్తుంది. అన్న ఫోన్ చేసినప్పుడల్లా తమ్ముడు అని ఒక మాట అంటూ ఉంటాడు. అది నిజంగా ఎంతో ప్రేమని చూపిస్తూ ఉంటుంది. దేవుడు చూపించిన ప్రేమని అన్న నాపై చూపించడం నాకు ఎంతో ఆనందకరం. అన్న ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సమయం ఎక్కువ లేదు కాబట్టి మనము డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. అండ్ దేవుడు పలికిన 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము అని ఉంటుంది. ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? తండ్రి తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక దయతో వీరిని క్షమించండి అని అంటా ఉన్నాడు. తండ్రికి విన్నపం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రార్థన చేస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నార్మల్గా మనం ఉన్నట్లాగా సిచ్యువేషన్లో ప్రార్థన చేస్తున్నాడా? చాలా నొప్పిని భరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నొప్పిలో ఉన్నాడు కదా, చాలా పెయిన్ అది. మొన్న యాక్ట్ జరుగుతూ ఉంది. 9th డే ఐ థింక్ మెమోరియల్ సర్వీస్ దగ్గర ఉన్నాను నేను. నైట్ ఈ ఫ్రైడే గురించి యాక్ట్ జరుగుతూ ఉంది. కొరడ తీసుకొని నిజంగానే కొట్టారు ఒక అబ్బాయిని. అబ్బాయి షర్ట్ పైకి లేపి చూస్తే అక్కడ అద్దుపడిపోయి ఉంది. అప్పటికి నిజంగా నాకు ఒరుకుడు వచ్చేసింది. అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆ చిన్న దానికే మనకు వణుకొస్తే నిజంగా దేవుణ్ణి ఆ రోజు శ్రమ పెట్టిన శ్రమను ఒకసారి తలంచుకుంటే ఇంకా నిజంగా భయం కలిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో వండుకుంటూ కూడా దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? క్షమించు, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక అని. ఎందుకు అని అంటే వారి ఆత్మీయ నేత్రములు మూయబడుతుంది. మన ఆత్మీయ నేత్రములు తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయా అని మనం ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మనం ఆత్మీయ పరిశీలన మనం చేసుకుంటూ ఉండాలి. మరి అటువంటి శ్రమ సమయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. టార్మెంట్ అంటే బాగా శ్రమ పెడతా ఉన్నారు దేవుణ్ణి అక్కడ వాళ్ళు. అయినా కూడా మరి తర్వాత ఇప్పుడు అన్న వాక్యం చెప్పిన చివరిలో వాళ్ళు ఏమని చెప్తున్నాడు? ఈయన నిజముగా దేవుడు అని అంటున్నారు. అప్పుడు కావాల్సింది ఏంది? తెలుసుకున్న తర్వాత ఒక మనిషికి పశ్చాత్తాపడుతున్నప్పుడు కావాల్సింది ఏంటి? క్షమాపణ కావాలి. మరి ఆ క్షమాపణ దేవుడు ముందే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరి ఈ సమయంలో మనం ఎవరైనా చిన్న తప్పు చేస్తే మనము క్షమించలేం, ఓర్వలేం. పగెప్పుడు తీర్చుకోవాలన్న పగ మనసు మనకు ఉంటుంది. వాడిని ఎప్పుడు అంతమొందించాలని మన మనసులో ఉంటుంది. కానీ దేవుడు మనకి నేర్పించిన మార్గం అది కానే కాదు. దేవుడు అవకాశం ఉంది. ఒక్క దూత తలుచుకుంటానంట 1,85,000 మందిని చంపగలదంట. 72,000 ఏంజల్స్ వర్ రెడీ టు డెస్ట్రాయ్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచాన్ని అందమొందించడానికి సిద్ధంగా ఉన్నాడంట. కానీ దేవుడు పీస్ని కోరుకున్నాడు, కానీ ప్రశాంతతను, సమాధానాన్ని కోరుకున్నాడు. కానీ ఏ రోజు కూడా వాయిలెన్స్ని కోరుకోలేదు. ఎప్పుడు కూడా మనము గొడవకి దిగకూడదు. ఈరోజు నేను చాలామంది నాకు వచ్చి నా దగ్గర కూర్చొని ఉంటారు, చెప్తా ఉంటారు. ఏమన్నానంటే, నా కోడలు ఇట్లా అయ్యా, నా కోడలు అట్లా అయ్యా. నీ కూతురు అయితే క్షమించాలా?
నీ కోడలైనా సరే ఆమె ఒక కూతురుగా సమస్తం వదులుకొని మీ ఇంటికి వచ్చింది. క్షమించే మనసు నీకు ఉండాలి. కోడళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీ అత్తని అత్తలాగా చూడకూడదు, మీ అమ్మలాగా తనని చూడాలి. ఏమైనా జరిగినా కూడా, తప్పుగా ఏమైనా మాట్లాడినా కూడా నువ్వు మీ అత్తని క్షమించగలగాలి. అత్తగా నువ్వు కోడల్ని కూడా నువ్వు క్షమించగలగాలి. ఎప్పటికప్పుడు మనము క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. కానీ కంప్లైంట్ చేసుకుంటూ పగ తీర్చుకుంటూ, చాలామంది నాకు చెప్తా ఉంటారు, నాకు సొంత కుటుంబ సభ్యులు చెప్తా ఉంటారు, నేను తింటూ ఉంటుంటే కూడా చూస్తారు ఇంట్లో అని అంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. దేవా వీరికి మంచి మనసు దయచే. వారికి ఏం మూసుకొని పడిపోయి ఉన్నాయి? ఆత్మీయ నేత్రములు మూసుకోబడ్డాయి. వారిని శిక్షించాలని మనం కోరుకోకూడదు, కానీ వారిని మనల్ని క్షమించాలా, వారి గురించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మళ్ళీ ఈ ఫర్గ్యూనెస్ ఏదైతే ఉందో దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, క్షమాపణ మనకి ఇచ్చున్నాడు. ఎప్పటి వరకు? ఏదర్ దేవుడు రెండో రాకడికి వచ్చేంత వరకు, లేదా మనం మరణించేంత వరకు మాత్రమే. హీజ్ ఎ లాయర్ అంటిల్ వీఆర్ అలైవ్. లాయర్ ఏం చేస్తాడండి? లాయర్ ఎప్పుడు మన పక్షాన ఉండి పోరాడుతూ ఉంటాడు, మనల్ని గెలిపించాలని చూస్తూ ఉంటాడు. కానీ వన్స్ వీఆర్ డన్, మనం చనిపోయిన తర్వాత కానీ, దేవుని నిద్రించిన తర్వాత కానీ, ఆయన రెండో రాకడ సమీపించినప్పుడు కానీ ఆయన ఏ స్థానంలోకి వెళ్ళిపోతాడు? జడ్జి స్థానంలోకి వెళ్ళిపోతాడు. జడ్జి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. మరి ఆ తీర్పు తీర్చే సమయం వచ్చే లోపల మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనము వాడుకోవాలి. మిస్యూజ్ చేయకూడదు. దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, దేవుడు ఎన్నో మార్లు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. కానీ తిరిగి మళ్ళీ మనము అదే పాపపు బురదలో బొర్లకూడదు. అవునా? మరి ఎందుకు క్షమించాలా అసలు? మనం ఎందుకు క్షమించాలా అసలు వేరే వాళ్ళని? దేవుడు మనల్ని క్షమించిండు. అది యేసు ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది. ఒక వ్యక్తి ఉంటాడు, అతని యజమాని దగ్గర అప్పు ఉంటాడు. అతని యజమానిని, బైబిల్లో ఉంది స్టోరీ, నేను ఎక్కడ కూడా వర్సెస్ ఏది కూడా చూపించాను, ఎందుకంటే మనకి ఇచ్చిన సమయం చాలా తక్కువది కాబట్టి స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. తక్కువ అప్పు ఉంటుంది, ఆ అప్పుని తీర్చడానికి ఇతని దగ్గర శక్తి ఉండదు. అప్పుడు వేడుకుంటా ఉంటాడు, ఏమని? నన్ను మన్నించి నేను తిరిగి చెల్లిస్తా, కానీ నాకు సమయం అని అడిగినప్పుడు దేవుడు ఆ యజమాని సమయం ఇస్తాడు. అయితే మళ్ళీ ఈయన వెలుపలికి వెళ్ళి ఇంకొక ఈయనకు అప్పు ఉంటాడు, ఈయన మాత్రము క్షమించాడు. ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? రాంగే కదా, ఎందుకంటే క్షమించబడ్డాడు, క్షమించాలా. యేసు ప్రభువు మనల్ని కూడా క్షమించిండు, మనము కూడా క్షమించాలి. క్రాస్లో నిలువు కర్ర, అడ్డు కర్ర రెండు ఉంటాయి. అవునా? నిలువు కర్ర దేనికి సాదృశ్యం అంటే దేవుడు మనల్ని క్షమించడానికి సాదృశ్యం. అడ్డు కర్ర దేనికి సాదృశ్యం ఏంటంటే మనము ఇతరులని క్షమించాలి. ఇది సిలువ యొక్క సాదృశ్యం. మరి ఎంతమంది క్షమించగలుగుతా ఉన్నాం? డైవర్స్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. లాయర్స్తో కొన్ని కేసెస్ మేము సాల్వ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, అన్న అన్నిటికన్నా ఎక్కువ మా దగ్గరకు వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయనంటే డైవర్స్ రేట్స్. ఎందుకు? క్షమించలేని తత్వము. భార్య భర్తను క్షమించలేరు, భర్త భార్యని క్షమించలేరు. ఒకరినొకరిని అర్థం చేసుకునే మనసు లేదు. అంతకాలంలో ప్రేమ చల్లారిపోతుంది. కానీ దేవుడు మనకి చూపిన మార్గము ప్రేమ మార్గము, క్షమా మార్గము. మరి దేవుళ్ళలోకి నేను రాకముందు చాలా అశాంతిగా ఉండేవాడిని, లోకంలో ఉండేవాడిని. అప్పుడు ప్రశాంతతని పొందుకోలేదు. కానీ అన్నీ వదిలేసి దేవుని దగ్గర ఏం చేయకుండా దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నప్పుడు ఎక్కడ లేని ప్రశాంతత, ఎక్కడ లేని పీస్ని నేను అనుభవించినాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ హియర్, ఎవరికైనా మనసులో ఏమైనా ఉంటే దయతో వారిని క్షమించండి. అది ఎంత పెద్దదైనా
పర్వాలేదు. గత కాలంలో నేను ఎంతోమందికి మంచి చేయాలని చూసిన, నాకు తెలియదు వాళ్ళు వెనకాల నాకు బోతులు దొరుకుతా ఉన్నారని, నాకు తెలియదు, నిజంగా కూడా తెలియదు. బట్ చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నా వెనకాల ఈ పనులని చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని దేవుడికే అప్పగించిన కానీ ఎప్పుడు పగ తీర్చుకోవడానికి నిశ్చయించుకోలేదు. కానీ ఈరోజు దేవుడు వారిని నా కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి నాకు ఒకప్పుడు చాలా పగ, చాలా కోపం, పాడుకోవడానికి తెలుసు, బహుశా చాలా కోపం ఎక్కువ, నాకు అస్సలు ఊరుకునేవాడిని కాదు. కానీ క్రమక్రమేణ ఎప్పుడైతే దేవుళ్ళో సమయం గడపడమో మొదలుపెట్టినప్పటి నుంచి దేవుడు నాలో ఉన్న పగని, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయడము స్టార్ట్ చేసింది. నేను అసలు ఒక వ్యక్తిని అయితే చెప్పొద్దు కానీ చంపేయాలన్నంత కసితో ఉన్న ఆ సమయంలో దైవ సేవకులు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్తూ ఈ మాట చెప్తా ఉన్నారు, పగ తీర్చుకునుట నీ పని కాదు, అది నా పని, నాకు వదిలే, లివ్ ఇట్ టు మీ అని చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి నా పగని కానీ నా ద్వేషాన్ని కానీ చంపుకుంటూ తగ్గించుకుంటూ, నేను తెలిసి మొత్తం ఇంకా కరెక్ట్గా ఉన్నానని చెప్పాను కానీ నా ప్రయత్నం అయితే నేను దేవునిలో చేస్తూ ఉన్నాను. మరి మనము క్షమించగలిగిన వాళ్ళుగా మనము ఉండాలి. బైబిల్లో క్షమించిన వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారా? డేవిడ్ హ్యాడ్ ఎ ఛాన్స్ బట్ హీ డిడ్ నాట్ కిల్ సౌల్. అవునా? ఉన్నారు కదా, బైబిల్లో కూడా ఉన్నారు కదా. మరి అంత గొప్ప వ్యక్తులు మరి క్షమించినప్పుడు యేసోపుకి ఛాన్స్ ఉండే. అవునా? అన్నతమ్ములు అంతా ప్లాన్ చేసి కుళ్ళు కుతంత్రాలు ఈ బ్రతికే ఈ కొన్ని రోజులకి, ఎన్ని రోజులు ఉంటాం మనం? మహా అయితే ఒక 60 years, మహా అయితే ఒక 70 years. దీనికే పగలు కక్షలు కుతంత్రాలు ఏం సాధిద్దాం? ఏమి నువ్వు సాధించలేవు. దేవునికి వ్యతిరేకంగా ఉండి మనము ఏది కూడా సాధించలేము. కాబట్టి మనము క్షమించే మనసు కలిగి ఉండాలి ఎప్పటికీ కూడా. చాలా మంది బైబిల్లో మనం వాళ్ళు క్షమించినట్టు కూడా మనము గమనించవచ్చు. దేవుడు చెప్పిన ప్రవచనం కూడా నెరవేర్చబడ్డది. ఆయన చెప్పేవాడిగా ఉన్నాడా? చేసేవాడిగా ఉన్నాడా? చేసేవాడిగా ఉన్నాడు. చెప్పేవాడిగా కాదు, చెప్పిన ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టినవాడిగా మనము గమనించవచ్చు. మనము ప్రాక్టీస్ వాట్ వి ప్రీచ్. మనం ఏదైతే చెప్తామో అది చేసేవాడిగా మనము ఉండాలి. ఒట్టి చెప్పేవారిగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ఆచరణలో పెడితే అది ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? అది మనకే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఒక టైంలో నా కెరియర్ ఎటు వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లేదు. అట్లాంటి సమయంలో నేను దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఎట్లా మరి నీ జీవితం ఎట్లా అని నేను దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు ఇస్తున్న సమాధానము, నీ నోరు చాలు బిడ్డ నాకు అని సెలవిస్తా ఉన్నాడు. దేవుడికి ఏదైనా సాధ్యమే. జీవ మరణములు నాలుక వశమని నాకు చెప్తా ఉన్నాడు. చాలా మంది నేను చాలా క్వశ్చన్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఎందుకైంది దేవా నా జీవితంలో ఇట్లా అని నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, దుష్టుడంట ఎవరు తరమకుండానే పారిపోతాడంట. చాలా సమాధానాలు పొందుకున్నాను నేను నా జీవితంలో. చాలా అద్భుతాలు చూసిన. 2022 to 2025 టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. కానీ దేవుడు ప్రతిదీ కూడా తిప్పుతా ఉన్నాడు. మొన్న ఒక అన్న చెప్తా ఉన్నారు, ఇక్కడ నాకు ప్రాఫెసీ చెప్తా ఉన్నారు, నిజంగా నా దేవుడు తిప్పుతా ఉన్నాడు, చూపిస్తా ఉన్నాడు. మనం కూడా దేవునికి వదిలేయాలి. ఏదైనా కూడా మనం దేవునికి వదిలేసేయాలి మనం. సో మనం ఎప్పుడైనా కూడా ఎంత పెయిన్లో ఉన్నా కూడా, అది ఎంత బాధైనా పర్వాలేదు, చాలా శ్రమ వచ్చినా పర్వాలేదు, మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మా అత్త అంటా ఉంది, ఎందుకు రా నాకు ఇట్లా జరిగింది, మా అమ్మని ఎందుకు తీసుకున్నాడు దేవుడు అని అంటున్నప్పుడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోలేను. దెర్ ఇస్ నో మోర్ క్వశ్చన్ ఆస్క్డ్ అండ్ దెర్ ఇస్ నో మోర్ ఆన్సర్ గివెన్ బై గాడ్. మనం దేవుని ప్రశ్నించే వారము కాదు. మనం పీఠంగా రూపింపబడక మునిపే మన రోజులన్నీ బైబిల్లో లిఖించబడి, మనం అడిగేంత వారం కాదు. దేవుడికి ఏం పని ఉందో ఆయనతో తీసుకోలేదు. సో వీఆర్ నాట్ హియర్ టు క్వశ్చన్ హిమ్. ఐ థ్యాంక్ మరి ఇస్కరేతు యూదా కూడా
దేవుణ్ణి బిట్రే చేయబోతున్నాడు అని తెలిసి కూడా ఏం చేసాడు? పాదాలు కడిగి. తెలుసా ఇస్కరియోతు దేవుడు ఇట్లా చేస్తాడని తెలుసా? దేవునికి తెలుసు, అయినా కూడా పాదాలు కడిగింది. కానీ అది ఎవరికి శ్రమగా మారింది? ఆయనకే శ్రమ మారింది. ఆ డబ్బులన్నీ అక్కడ పడేసి వెళ్ళి వేసుకున్నాడు. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా ఎప్పుడు ఏ పనులు చేయకూడదు. దేవుడు ఒకవేళ ఈరోజు మనకి పాప క్షమాపణ ఇవ్వకపోయి ఉండుంటే మన పరిస్థితి ఏమై ఉండేది? మరి నేను కూడా ఒకప్పుడు లోకంలో తిరిగి 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 వచ్చి దేవుని కాళ్ళ దగ్గర పడ్డప్పుడు, పశ్చాత్తాపడ్డ తర్వాత మనకు కావాల్సింది ఏంటి? పాప క్షమాపణ. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద హిస్టరీ. దేవుడు తన ప్రాణాన్ని సైతం అర్పించి మన కోసం ఆయన రక్తాన్ని చిందించి మన కోసం పాప క్షమాపణ ఇవ్వాలి. ఐ థ్యాంక్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. సారీ, కొంచెం లేట్ అయ్యి ఉంటే క్షమించాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దేవునికి వందనాలు చెల్లిస్తాను.